Hello to to only only those those who who watch watch this this video till the end. I am Preetham. And I'm Simran. We are together called Simpri. Simpreet. Welcome to our YouTube channel. Simpreet Stories. మనకి ఎప్పుడన్నా వీడియోలు చేద్దామన్నా కానీ గొడవలు అయితే ఉంటాయి కదా, ఇక దాని గురించే చెప్తాను. వీడియోలోనే కాదు, జనరల్ కూడా గొడవలు అవుతాయి. జనరల్గా గొడవలు అవుతాయిలే, కరెక్టే, కానీ కొంచెం వీడియోలు అన్నా ఇమ్మీడియట్గా ఒక గొడవ కూడా అవుతూ ఉంటుంది. మీరు ఎందుకు చాలా ఇట్లా అయిపోయారు? వీడియో స్టార్ట్ చేశారా? పెద్ద కథ రాసి ఆలోచించినట్టున్నది. నాకు భయం వేసింది. సో మేము ఎప్పుడు వీడియో చేద్దామన్నా మాకు గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. నార్మల్గానే గొడవలు కూడా అవుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు ఫస్ట్ మేము అనుకున్నాం ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలి, నేను పిచ్చెక్కిచ్చే టైపు, మీరు పిచ్చెక్కిచ్చే టైపు, కాబట్టి నా పిచ్చి మీ పిచ్చి కంబైన్ చేసి ఒక పిచ్చి యూట్యూబ్ ఛానల్ చేసేసి ఎంత మన పిచ్చి లోకానికి చూపించేద్దామా అనుకుంటాని చాలా అనుకున్నాము. మోస్ట్లీ ఈ వీడియో మేము ఎందుకు చేయాలనుకున్నామంటే, చెప్పండి ఎందుకు చేయలేకపోయారు అది చెప్పండి ఫస్ట్. ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశారు? బేసిక్గా అక్టోబర్లో ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము. ఇందులో వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటూ ఎంత ట్రై చేసినా ఏదో ఒక లొల్లి, ఏదో ఒక పంచాయతీ. మా ఆయన పెట్టుకుంటే నాతో పంచాయతీ మొత్తం. బేసిక్గా మనకేం గొడవలకి రీజన్స్, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వక్కర్లేదు, వైఫ్ ఉంటే చాలు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గొడవలు అయితేనే ఉంటాయి. చాలా బాగా చెప్పారు. సో ఈ వీడియోస్లో మేము మోస్ట్లీ పెళ్ళం వల్ల బాధితులైపోయిన హస్బెండ్స్ యొక్క హృదయ వాంఛల్ని బయటకు తీసుకురావాలన్న కృషితో, కసితో ఈ యొక్క ఛానల్లో మేము పెట్టదలుచుకున్నాం. అండ్ యా, మోస్ట్లీ యాజ్ ఏ స్టిల్ న్యూలీ వెడెడ్ కపుల్లా ఫీల్ అవుతున్నాం మేము 2 years అయినప్పటికీ కూడా. సో మా యొక్క లైఫ్ ఎక్స్ప్లోర్ చేసే విధానం, మేము లైఫ్ని ఎంత కామెడీగా, ఎంత ఓవర్ యాక్టింగ్గా, ఎంత దరిద్రంగా లీడ్ చేసాము అనేది మీకు చూపించి, మీకు పిచ్చెక్కించి, బాగా పిచ్చెక్కించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పుడు నేను చెప్తా. యాక్చువల్లీ మేము వీడియో క్రియేట్ చేద్దామని అనుకున్నాం. ఫస్ట్ వీడియో కాదు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము అని అనుకున్నాం. నాకు పెళ్ళికి ముందే ఆల్రెడీ నాకు ఉండేదన్నమాట ఇట్లా ఒక ఛానల్ చేయాలి అని. బట్ మా ఆయన సపోర్ట్ చేస్తారో లేదో అనుకున్నాను. తర్వాత పెళ్ళైన తర్వాత ఒక సపోర్టివ్ హస్బెండే దొరికారు. నేను అన్ని క్రింజ్ చేసాలు వేస్తాను, మా ఆయన కూడా అన్ని క్రింజ్ చేసాలు వేస్తారు. నేను అట్లా చేద్దాం ఇలా చేద్దాం అని అంటే మా ఆయన సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు, దాంతో నాకేం ప్రాబ్లం లేదు. కానీ మేము ఎప్పుడు యూట్యూబ్ వీడియో చేద్దాము అని అనుకుంటాము, మాకు ఒక గొడవ అయిపోతుంది. ఎట్లా కొట్టుకుంటామంటే అసలు పీక్స్లోకి వెళ్ళిపోతుంది, గలీజ్గా కొట్టుకుంటాం. అసలు మమ్మీ, డాడీ, వీళ్ళ అక్క, అందరూ ఎవ్రీబడి ఇన్వాల్వ్ అయిపోయి పెంట అవుతుంది. అంత గలీజ్గా కొట్టుకుంటాం. అప్పుడు అసలు ఈ ఛానల్ని డిలీట్ చేసేయాలి, అది అంత వద్దు. అసలు ఈ ఛానల్ డిలీట్, ముళ్ళు మీద పడినా ముళ్ళే, ఆకు మీద పడినా చిరిగేది ఆకే. ఇక్కడ ఆకు వాళ్ళు కాదండి మనం అని. సో అలా మేము వీడియోలు చేయాలి అనుకుంటా ఫైనలీ మీ ముందు ఒక ఫస్ట్ వీడియో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చేసామన్నమాట. దానికి మేము ఫస్ట్ క్లాస్ సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఏముంటుందంటే మోస్ట్లీ అదే లైఫ్ని మేము ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామో. ఏమో ఈ మధ్యలో ఈ వీడియోస్ చేసిన తర్వాత కూడా మాకు ఇంకో పెద్ద గొడవ కూడా అవ్వచ్చు, తెలీదు ఎలా అవుతుందో. సో చూద్దాం హౌ లైఫ్ లీడ్స్. యూట్యూబ్ ఛానల్ కోసం ఆయన ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చూద్దాం. శుద్ధ అరేంజ్ మ్యారేజ్ అండి మాది. మా మమ్మీ మ్యాట్రిమోనీలో మా ఆయనను చూసి పట్టి నాకు అతికిచ్చింది. సో అరేంజ్ మ్యారేజే. లవ్ మేబీ పెళ్ళి తర్వాత కొన్ని మంత్స్ లవ్ ఉండే, దాని తర్వాత అంత ఇప్పుడు ఉందంట లేదంట
ఉందా లేదా? డూ యూ లవ్ మీ? నేను క్వశ్చన్కి క్వశ్చన్ డూ యూ లవ్ మీ? నువ్వు చెప్పు, నేను డూ యూ లవ్ మీ? ఎస్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు లవ్ ఉంది. యువర్ ఆన్సర్. లవ్ మ్యారేజా అంటే అరేంజ్ మ్యారేజా? నాది మాత్రం లవ్ మ్యారేజ్. అంతేనా? మాపేండి మరి అయిపోతే. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడే తనని ఇష్టపడ్డాను. కోర్స్ తనని ఫస్ట్ టైం చూసింది పెళ్లి చూపుల్లోనే. సో పెళ్లి చూపుల్లోనే చూసి ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యాను. దీనికంటే ముందు ఒక 8 మందిని పెళ్లి చూపుల్లో పటాయించి ఫ్లాట్ చేసి పెళ్లి చూపులకి వెళ్ళాను. వెళ్తే అక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ తోటి డిఫరెంట్ వాళ్ళు కలిసాను. కొంతమంది బాగున్నారు, ఇంప్రెస్ కూడా అయ్యాను. కానీ తినే నా భార్య అని ఎవరికి కనెక్ట్ కాలేదు. సో ఎప్పుడైతే తనని ఫస్ట్ టైం ఫోటో చూసానో అప్పుడైతే తనకు కనెక్ట్ కాలేదు. కానీ వాళ్ళ ఫాదర్ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చి, సరే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది. సో పెళ్లి చూపుల్లో చూసినప్పుడు అనుకున్నా, ఎస్ షీఈస్ ద వన్ ఫర్ మీ. అండ్ వీళ్ళ అప్పుడు నాకు అనిపించింది దేవుడు ఈ అమ్మాయినే నాకు జతపరుస్తున్నాడు అని. నేను ఆ మూమెంట్ ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఎస్ ఈ అమ్మాయి నాకు నచ్చిందని చెప్పాను. అండ్ కళ్ళు తెరిచి చూసేసే లోపల నాకు పెళ్లి కూడా అయిపోయింది. నేను కూడా చూసి లవ్లో పడ్డాను కాబట్టి ఒప్పుకున్నాను. ఇంతవరకు ఈ పాయింట్ వరకు కూడా మీరు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంత మా గురించే ఉంది, మా సొల్లే ఉంది, వీళ్ళ సొల్లు నాకు ఎందుకు అని అనుకోకుండా మొత్తం మా సొల్లు అంతా విని ఈ ఎండ్ వరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మేము వీడియో స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఐ హోప్ వీ సీ అ పాజిటివ్ గ్రోత్ ఇన్ దిస్ ఛానల్. అండ్ వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాతో ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ప్లీజ్ like, share and subscribe. Hit the bell icon for More updates. More updates to be notified.